గో ఆధారిత రైతు సంఘం ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను. సో ఈరోజు నర్సరీ మేర హైదరాబాద్లో మనము మన రైతుల ద్వారా వృద్ధి చేయించిన విత్తనాలు కానివ్వండి, టెర్రస్ గార్డెన్కి హెల్ప్ఫుల్ అయ్యే నాటు విత్తనాలు, ఈరోజు రేపు నాటు కాదు అన్ని హైబ్రిడ్ దొరుకుతున్నాయి. అలా కాకుండా నాటు విత్తనాలకి మనం ఇక్కడ ప్రదర్శనలో తర్వాత అమ్మకానికి పెట్టాము. సో అది రీజనబుల్ రేట్లో. దాంతోపాటు టెర్రస్ గార్డెన్కి మెయిన్గా ప్రాబ్లం ఫేస్ చేసేది న్యూట్రియంట్స్ ఉండవు. వాళ్ళు చిన్న చిన్న పాట్లో పెట్టుకుంటారు, న్యూట్రియంట్స్ సరిపోక వాళ్ళకు క్రాప్ కరెక్ట్గా రాదు. అంటే దానికి తగ్గట్టు ఆర్గానిక్ న్యూట్రియంట్స్ చిన్న చిన్న చీడపీడలు వస్తూ ఉంటాయి, మిల్లీబగ్స్ అట్లాంటివి, తెల్లదోమ నల్లదోమ, వాటికి కరెక్ట్ అయిన నియమాలు, దాంతోపాటు కొన్ని బ్యాక్టీరియాస్ కల్పించిన అంటే కొన్ని పెస్టిసైడ్స్ మన దగ్గర ఉన్నాయి, అన్ని న్యాచురల్ వేలో. సో మనము టెర్రస్ గార్డెన్కి కావాల్సిన గైడెన్స్ ఇస్తున్నాము. దాంతోపాటు ఫామ్ కన్సల్టెన్సీ, కొందరికి ఫామ్స్ ఉంటాయి, అంటే 1 ఎకర్ 1/2 ఎకర్ ఇట్లా ఫామ్ హౌసెస్ ఉంటాయి. వాటిలో అంటే సాయిల్ టెస్టింగ్ కాడ నుండి సూటబుల్ అంటే వాటర్ ఫెసిలిటీ ఎలా ఉంది దాన్ని బట్టేసి మనము సూటబుల్ క్రాప్ని సజెస్ట్ చేస్తాము, దానికి గైడెన్స్ ఇస్తాము. అంటే టైం టు టైం ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, అంటే క్రూనింగ్ ఎప్పుడు చేయాలి, అవన్నీ మన దగ్గర ఫెసిలిటీస్ అవైలబుల్ ఉంటాయి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది కూడా.